బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రోజు రోజుకి చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నట్లుగా వెల్లడించింది. రాష్ట్రంలో ఈశాన్య గాలులు చురుగ్గా వీస్తూ ఉండడంతో చలి తీవ్రత మరింత పెరిగిందని తెలిపింది. ఇక పటాన్చెరులో 11.6 డిగ్రీల టెంపరేచర్ నమోదైతే మెదక్లో 12.6, ఆదిలాబాద్లో 13.7, హైదరాబాద్లో 16 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉందని, ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, కుమరంభీం, నిర్మల్ జిల్లాలకు 2 రోజుల పాటు ఎల్లో అలర్ట్ ను జారీ చేసినట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక మరో 2 రోజుల పాటు చలి తీవ్రత కొనసాగుతుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో రోజు రోజుకి చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో ఈశాన్య గాలులు చురుగ్గా వీస్తూ ఉండడంతో చలి తీవ్రత మరింత పెరిగిందని తెలిపింది. ఇక పటాన్చెరులో 11.6 డిగ్రీల టెంపరేచర్ నమోదైతే మెదక్లో 12.6, ఆదిలాబాద్లో 13.7, హైదరాబాద్లో 16 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉందని, ఈ నేపథ్యంలోనే ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్ జిల్లాలకు 2 రోజుల పాటు ఎల్లో అలర్ట్ ను జారీ చేసినట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. మరో 2 రోజుల పాటు చలి తీవ్రత కొనసాగుతుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.